ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తెలంగాణ ప్రభుత్వం 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుండి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాలో న్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియా అలర్ట్ పంపిస్తోంది. చికెన్ తినకండ్రా బాబు అని అయినా మనోళ్ళు వింటేనా? అంతోటి కరోనానే తరిమేశాం, ఇదొక లెక్క అంటున్నారు. బర్డ్ ఫ్లూ ఇది చైనా బీడేనండోయ్. దీనిని ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, ఇతర జంతువుల్లో H5N1 వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఇది 1990 సంవత్సరాల చివర్లో చైనాలో పుట్టింది. ఈ వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు రక్తంలో వ్యాప్తి చెందుతాయి. 1997 నుండి 2024 వరకు 957 మందికి సోకగా 464 మంది మరణించారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందట. అయినా మరి మన జాగ్రత్త మనం ఉండాలిగా. వైద్య ఆరోగ్య నిపుణులు సక్కంగా ఇదే చెప్తున్నారు. ప్రస్తుతం మనుషులకు ప్రమాదం తక్కువగా ఉందని చెబుతున్నా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ జనాల్ని హడలెత్తిస్తుంది. ఇక ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా 15 రోజుల్లోనే 50 లక్షలు పైగా కోళ్లు పైకిపోయినట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం అనుములంకలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో 2 రోజుల వ్యవధిలోనే 11,000 కోళ్లు చనిపోయాయట. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వైరస్ బారిన పడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు లక్షల్లో నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు.